హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈరోజు థీమ్ ఒక వరల్డ్ వైడ్గా ఒక ఇంపార్టెన్స్ ఉందండి. అది టుడే ఈస్ వరల్డ్ వెట్లాండ్స్ డే. ఈరోజు వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ February 2nd ఈజ్ సెలబ్రేటింగ్ యాజ్ ఎ వరల్డ్ వెట్లాండ్స్ డే. సో దట్ ఈ థీమ్కి సంబంధించి ఈరోజు మనం కొన్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం అంటే మనకి నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంది కదా, యూపీఎస్సి సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 May 24th ఉంది. కాబట్టి దీనికి ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా న్యూస్లో ఉన్న రీసెంట్ వెట్లాండ్స్, ఎస్పెషల్లీ దోస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ది రామ్సార్ సైట్స్, అవి కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. వెట్లాండ్స్ అనేవి ఇట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్. ఎందుకంటే ఇవి స్టిల్ మన ఈకోసిస్టమ్ని కన్జర్వ్ చేయడానికి, బ్యాలెన్స్డ్గా ఉంచడానికి వెట్లాండ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందుకోసం వెట్లాండ్స్ని రికగ్నైజ్ చేయడానికి ఇండియా ఈజ్ సైన్డ్ ఇన్ రామ్సార్ సైట్స్. రామ్సార్ కన్వెన్షన్ 1976లో ఫస్ట్ ఇరాన్లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇండియా 1981లో రామ్సార్ సైట్స్ సంబంధించి ఈ లిస్ట్లో ఇండియా యాడ్ అయింది 1981. అండ్ February 2nd ఎవ్రీ ఇయర్ వరల్డ్ వెట్లాండ్స్ డే. ఎందుకంటే రామ్సార్ కన్వెన్షన్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కూడా February 2nd ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ దిస్ వెట్లాండ్స్ అనమాట. ఇయర్ థీమ్ చూసుకున్నట్లయితే 2026 వెట్లాండ్స్ డే 2026 యొక్క థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఇయర్ థీమ్ అనమాట. వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, వెట్లాండ్స్తో పాటు ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ సెలబ్రేటింగ్ ది కల్చరల్ హెరిటేజ్. ఇయర్ మనం అన్ని కల్చరల్ హెరిటేజ్ లింకప్ కాబట్టి దిస్ ఇయర్ వెట్లాండ్స్ని కూడా కల్చరల్ హెరిటేజ్కి లింకప్ చేశారు. దిస్ ఇస్ ద మెయిన్ థీమ్. ఇండియాలో చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 98 వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా గుర్తించారు. రీసెంట్గా 2 days బ్యాక్ కూడా 2 వెట్లాండ్స్ని రికగ్నైజ్ చేశారు. అవి కూడా మనం చూద్దాం. ప్రజెంట్ అయితే టోటల్ 98 వెట్లాండ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ నియర్లీ 20 వెట్లాండ్స్ ఒక తమిళనాడు నుంచే ఉన్నాయన్నమాట. తమిళనాడు నుంచి 20 వెట్లాండ్స్ ఉన్నాయి. అండ్ ఇండియాలో హైయెస్ట్ వెట్లాండ్స్ లైక్ రామ్సార్ సైట్స్ 20 హైయెస్ట్ రామ్సార్ సైట్స్ రికగ్నైజ్ చేసిన స్టేట్ ఏంటి అంటే తమిళనాడు 20 అనమాట. లేటర్ ఉత్తరప్రదేశ్లో 10 వెట్లాండ్స్ని రికగ్నైజ్ చేశారు. అది రామ్సార్ సైట్స్గా. చాలా వెట్లాండ్స్ ఉంటాయి, బట్ ఎనీథింగ్ ఇట్ హ్యాస్ సమ్ అంటే సిగ్నిఫికెన్స్, ఈకోసిస్టమ్ పరంగా ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉన్నట్లయితే దోస్ విల్ బి లిస్టెడ్ ఇన్ ది రామ్సార్ సైట్స్. రామ్సార్ సైట్స్లో యాడ్ చేసేటప్పుడు ఏంటంటే వాటిని కన్జర్వేషన్, మెయింటెనెన్స్ అండ్ ఫండ్స్ రిలీజ్ చేయటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకే ఏదైనా రామ్సార్ సైట్ అనేది లైక్ ఏదైనా వెట్లాండ్ అనేది రామ్సార్ సైట్లో యాడ్ చేసేటప్పుడు దాని కన్జర్వేషన్ పెరుగుతుంది, దాన్ని సస్టైనబుల్గా మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ మనం 2025లో అండ్ 2026లో రిలీజ్ చేసిన టోటల్ రామ్సార్ సైట్స్, ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన టోటల్ రామ్సార్ సైట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ మనం ఈ రీజియన్ వైజ్గా చూద్దాము. ఎందుకంటే వీ హ్యావ్ ది బంచ్ లైక్ 2025 to 26 నియర్లీ వీ హ్యావ్ ది 12 to 13 వెట్లాండ్స్. కాబట్టి కొంచెం రీజనల్ వైజ్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తున్నారు అంటే వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. సో దట్ రీజన్ వైజ్గా గుర్తుపెట్టుకున్నట్టు కొంచెం ఈజీ అనమాట. ఫస్ట్ వెట్లాండ్స్ మనం డిస్కస్ చేసుకోబోయేవి ఏంటి అంటే తమిళనాడుకి సంబంధించిన అనమాట. తమిళనాడులో వీ హ్యావ్ ది 2 వెట్లాండ్స్ అంటే 20 వెట్లాండ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ రీసెంట్ 2025, 26 ఇవి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. అందులో చూసుకున్నట్లయితే 2025లో 2 వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా రికగ్నైజ్ చేశారు. అవి ఏంటి అంటే సక్కర్ కోటై బర్డ్ శాంక్చురీ అండ్ తీర్థంగల్ బర్డ్ శాంక్చురీ. సక్కర్ కోటై బర్డ్ శాంక్చురీ అండ్ తీర్థంగల్ బర్డ్ శాంక్చురీ. సక్కర్ కోటై బర్డ్ శాంక్చురీ అండ్ తీర్థంగల్ బర్డ్ శాంక్చురీలో మేజర్గా ఫ్లో అయ్యేవి అంటే ఏ రివర్ బేసిన్లో ఉన్నాయి అంటే వైగై. బోత్ ఆర్ ఇన్ వైగై రివర్ బేసిన్లోనే. ఈ రెండు ఏంటంటే రెయిన్ ఫెడ్, ఒకటి ఇరిగేషన్ సిస్టమ్, ఇంకోటి ట్యాంక్ సిస్టమ్. ఐ థింక్ యూ నో దట్ ఇరిగేషన్ అంటే కాలువల ద్వారా
అంటే వర్షాధారం బేస్డ్ కాలువల ద్వారా ఫ్లో అయ్యే వాటిని రెయిన్ ఫెడ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అని అంటాము. అండ్ ఈ రెయిన్ ఫెడ్ ట్యాంక్ సిస్టమ్ అంటే ఒక చెరువు, ట్యాంక్ అంటే ఒక చెరువు అనమాట. అంటే ఇదేంటంటే లేక్ కానీ ఇంకా చిన్నవి అనే వాటిని, ఇవి ఒక ట్యాంక్. ఇది కూడా రెయిన్ ఫెడ్, అంటే పెరెనియల్ కాదు. లైక్ ఇదేంటి అంటే ఓన్లీ రైనీ సీజన్లోనే ఉంటాయి, ఎండాకాలంలో ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించి 2 సక్కరకోటై బర్డ్ శాంక్చురీ అండ్ తీర్థంగల్ బర్డ్ శాంక్చురీ. అండ్ నెక్స్ట్ హిమాలయన్ ప్లాట్యూలో చూసుకున్నట్లయితే 2025లో రికగ్నైజ్ చేసిన ఇంపార్టెంట్ రామ్సార్ సైట్స్ ఏంటి అంటే, రామ్సార్ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ ఏంటి అంటే కిచోపాల్రీ లేక్. కిచోపాల్రీ లేక్ ఎక్కడుంది అంటే సిక్కిం. ఇది కూడా హై ఆల్టిట్యూడ్ లేక్, అంటే ఎత్తైన కొండల పైన ఉండే లేక్ అనమాట. ఇది కూడా రెయిన్ ఫెడ్ ఈకోసిస్టమ్. ఇది తీస్తా రివర్ బేసిన్లోకి వస్తుంది. సిక్కింలో ఫేమస్ రివర్ ఏంటి, తీస్తా రివర్. కాబట్టి సో దట్ తీస్తా రివర్లో డైరెక్ట్గా ఉంది అని చెప్పలేం కాబట్టి బేసిన్ అంటే దీని క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో ఈ కిచోపాల్రీ లేక్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాట్యూ బేస్డ్లో చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లోనూ కోప్రా రిజర్వాయర్. ఇది రీసెంట్గా డిసెంబర్ 2025లోనే దీన్ని రికగ్నైజ్ చేశారు. రామ్సార్ సైట్ అనమాట, కోప్రా రిజర్వాయర్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది ఏ బేసిన్ కింద వస్తుంది అంటే హాస్డియో రివర్. హాస్డియో రివర్ దేనికి ట్రిబ్యూటరీ, మహానదికి. మహానది రివర్కి ఇది ట్రిబ్యూటరీ కాబట్టి ఇది హాస్డియో రివర్ బేసిన్లో వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది మహానది. ఓకేనా. కోప్రా రిజర్వాయర్ ఛత్తీస్గఢ్లో ఓన్లీ సింగిలే ఉంది, అంటే సింగిల్ రామ్సార్ సైట్ ఉంది, దట్ ఈస్ కోప్రా రిజర్వాయర్. అండ్ సిక్కింలో కూడా సింగిలే ఉంది, దట్ ఈస్ కిచోపాల్రీ లేక్ అనమాట, రామ్సార్ సైట్. అండ్ నెక్స్ట్ గంగా ఫ్లడ్ పెయిన్లో చూసుకున్నట్లయితే, అంటే గంగా బేసిన్లో చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్ కంబైన్డ్గా, ఇంకా జార్ఖండ్లో కూడా ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే పాట్నా బర్డ్ శాంక్చురీ. పాట్నా బర్డ్ శాంక్చురీ అనేది 2026లో దీన్ని మనకి రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేశారు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. చాలాసార్లు పాట్నా అంటే బీహార్ అని పెడతాం కదా, బీహార్ కాదు, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ చిన్న ఫ్లిప్పింగ్ పాయింట్, ట్రై టు రిమెంబర్ దట్. ఓకేనా. నెక్స్ట్ ఉదయ్పూర్ లేక్. ఉదయ్పూర్ లేక్ ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. ఉదయ్పూర్ మ్యాక్సిమం మనం ఏంటంటే రాజస్థాన్ అని గుర్తుంటుంది కదా, అలా కాకుండా ఉదయ్పూర్ లేక్ ఎక్కడ ఉంది అంటే బీహార్. ఇది కూడా గంగా బేసిన్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఏంటి అంటే, లైక్ రామ్సార్ సైట్ ఏంటంటే గోకుల్ రిజర్వాయర్. ఇది కూడా బీహార్లో ఉంది. అండ్ గోగబిల్ లేక్, ఈ రామ్సార్ సైట్ కూడా బీహార్లోనే ఉంది. అండ్ జార్ఖండ్ నుంచి ఉద్వా లేక్. ఉద్వా లేక్ అనేది జార్ఖండ్ నుంచి రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేశారు. ఇవన్నీ రీసెంట్ 2025లో హోల్సమ్గా నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ ఏరియా చూసుకున్నట్లయితే, రాజస్థాన్ ఏరియా నుంచి ఇది ఎరిడ్ జోన్. 3 వెట్లాండ్స్ రీసెంట్గా రికగ్నైజ్ చేశారు. ఇవన్నీ 2025లో రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ వన్ కిచాన్ వెట్లాండ్. కిచాన్ వెట్లాండ్ కూడా ఇది రెయిన్ ఫెడ్ అండ్ సాల్ట్ మార్షెస్ చిన్న చిన్న చెట్లు అనమాట. ఓకే, ఇది కూడా నో పెరెనియల్ కనెక్షన్. నెక్స్ట్ మీనార్ కాంప్లెక్స్. మీనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ కూడా ఇది బనాస్ రివర్ కింద వస్తుంది. బనాస్ రివర్ మనకు తెలుసు కదా, రాజస్థాన్లో బనాస్ రివర్ ఫ్లో అవుతుందని. బనాస్ రివర్లో దాని కిందకు వచ్చే ఒక వెట్లాండ్ కాంప్లెక్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ వెట్లాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ మల్టిపుల్ ఇంటర్ కనెక్టెడ్ వాటర్ బాడీస్ అనమాట. ఇవన్నీ రాజస్థాన్లో. మీనార్ అనేది రాజస్థాన్కి సంబంధించిన రీసెంట్ రామ్సార్ సైట్. ఇది బానస్ రివర్ బేసిన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ సిల్సెరా లేక్. ఈ సిల్సెరా లేక్ అనేది కూడా 2025 డిసెంబర్లో రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేశారు. ఇదే రివర్ కింద ఫ్లో అవుతుంది. లైక్ ఏ రివర్ కింద వస్తుంది అంటే రూపారెల్ రివర్ సిస్టమ్. సిల్సెరా లేక్ రామ్సార్ సైట్ అనేది రూపారెల్ రివర్ సిస్టంలో ఉంటుంది. ఇది కూడా ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ అండ్ ఇది అల్వార్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ గుజరాత్లో చూసుకున్నట్లయితే ఇది 2026లో రికగ్నైజ్ చేసిన రామ్సార్ సైట్. అదేంటి అంటే చారీధాంద్ వెట్లాండ్ అనమాట. ఇది రాన్ ఆఫ్ కచ్ ఏరియాలో డ్రైన్ అవుతుంటుంది. ఇది కూడా సీజనల్ స్ట్రీమ్ అనమాట. నో పెరీనియల్ కనెక్షన్. పెరీనియల్ మీన్స్
కంటిన్యూస్గా త్రూ అవుట్ ఇయర్ ఉండే వాటిని పెరేనియల్ అంటారు కదా, ఇది పెరేనియల్ కాదు, సీజనల్ అనమాట. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఇది కూడా రాన్ ఆఫ్ ఫ్రెష్ ఆ యొక్క ఏరియాకి డ్రైన్ అవుతుంటుంది అండ్ సీజనల్. టోటల్గా ఇప్పుడు మనం చెప్పిన అన్నిటిని ఒకసారి సింప్లిఫై చేసినట్లయితే ఇవన్నమాట. చూడండి, సక్కర్కొట్టల్, తీర్థాంగల్ తమిళనాడులో ఉంటాయి, అవి వైగన్ బేసిన్లోకి వస్తాయి. కిచోలై పాలరీ ఇది సిక్కిం, తీస్తా రివర్ బేసిన్ అండ్ కోప్రా రిజర్వాయర్ ఛత్తీస్గఢ్, హస్దియో అండ్ మహానది రివర్ బేసిన్లోకి వస్తాయి. ఓద్వా లేక్ జార్ఖండ్కి సంబంధించింది. ఉదయ్పూర్, గోకుల్, గోగవేల ఇవన్నీ ఈ లేక్స్ అన్ని బీహార్కి సంబంధించినవి. ఇవన్నీ గంగా సిస్టమ్, గంగా రివర్ బేసిన్ అండర్లో వస్తాయి. నెక్స్ట్ పాట్నా బర్డ్ శాంక్చురీ. పాట్నా బర్డ్ శాంక్చురీ, ఈవెన్ ఇట్ నేమ్స్ significance like it has the significance in the Patna, but it is comes under the Uttar Pradesh. Next, Kichan, Menar, Silsar. కిచాన్, మీనార్, సిల్సరి ఈ మూడు కూడా సాల్ట్ మార్షెస్ సంబంధించినవి. ఇవి కూడా రాజస్థాన్లోకి వస్తాయి. బానాస్ రివర్ అండ్ రూపారెల్ రివర్. అండ్ చారీధాంద్ అనేది గుజరాత్, ఇది కూడా సీజనల్. దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ Ramsar sites that are recognized in 2025 and 2026 till now. ఇప్పటి వరకు ఇక్కడ జస్ట్ రివిజన్, బీహార్ యూపీ అన్ని గంగా బేసిన్ కింద వస్తున్నాయి. తమిళనాడు అన్ని రెయిన్ ఫెడ్ ట్యాంక్స్, అంటే ఎండాకాలంలో వర్షాకాలంలో వర్షాధారం బేస్డ్ చెరువులు అనమాట. రాజస్థాన్ అనేవి డైవర్స్లో బానస్ రివర్ కింద కొన్ని, రూపారేల్ రివర్ కింద కొన్ని, రెయిన్ ఫెడ్ స్మాల్ సాల్ట్ మార్షెస్ అనమాట. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్. ట్రై టు రిమెంబర్ అండ్ మ్యాచ్, దీని రిలేటెడ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి so that it can be easily remembered. Okay, thank you so much. Have a happy day.